నెలకి 2000 ఇస్తాను, ఏమంటావు అడిగాడు రాజారాం. 2000 ఏం సరిపోతాయి, గోపిని స్కూల్లో కూడా చేర్పించాలి అన్నది విజయలక్ష్మి దిగులుగా. సరిపెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వటం నాకు సాధ్యం కాదు. రోజులన్నీ ఒకలా ఉండవని గుర్తుపెట్టుకో సీరియస్గా అన్నాడు. అవుననుకోండి, 2000తో ఇక్కడ ఎలా బ్రతకాలి? 1000 రూపాయలు లేనిదే రేకుల కొంప కూడా అద్దెకు దొరకదు అంది జయలక్ష్మి. అయితే నువ్వు ఇక్కడే ఉంటావా? ఇక్కడ ఉండక ఎక్కడికి పోను? మీ ఊరు వెళ్ళిపో. మీ ఇల్లు పెద్దదేగా, ఒక గదిలో ఉంటే సరిపోతుంది. ఊళ్ళోనే మీ అన్నయ్యలు మేనమామలు ఉన్నారు. మీ పొలంలో ధాన్యం పండుతుంది. బియ్యం కొనక్కర్లేదు. పప్పులు మిరపకాయలు వంటివి ఎవరో ఒకరిస్తారు. కూరగాయలు పాలు కొనే పనే లేదు. ఊళ్ళో పంచాయతీ స్కూలు ఉండనే ఉంది. ఫీజులు ఏమీ ఉండవు. అందులో గోపిని పడే. నేను పంపించే 2000తో దర్జాగా ఉండొచ్చు అన్నాడు రాజారాం. దర్జాగానే బ్రతకొచ్చు, కానీ పల్లెటూరి సంగతి మీకు తెలీదు. మొగుడు వదిలేశాడని అంతా చిన్న చూపు చూస్తారు. మొఖాన్నే అడుగుతారు కూడా. అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ పుట్టింట్లో ఉండలేనండి అన్నది జయలక్ష్మి దీనంగా. రాజారాంకి చిరాకు కలిగింది. నెలకి 2000 ఇవ్వడానికి సిద్ధపడ్డా ఒప్పుకోవటం లేదే అని ఆలోచనల్లో పడ్డాడు. తను మంచివాడు కాబట్టి కట్టుకున్న దానికి అన్యాయం చేయకూడదని భావించాడు. వేరే ఎవరైనా అయితే ఏదో ఒక కుంటి సాకుతో వెళ్ళగొట్టి ఉండేవాడు. ఇది తన మంచితనం అర్థం చేసుకోవటం లేదు. నిజాయితీకి ఈ లోకంలో విలువలేదు అనుకున్నాడు. అయితే ఏమంటావు? అంతకంటే ఎక్కువ ఇవ్వటం సాధ్యం కాదు. నేనేం బిజినెస్ చేయటం లేదు, ఉద్యోగస్తుడిని, అర్థం చేసుకో సీరియస్గా అన్నాడు. అర్థం చేసుకున్నాను కాబట్టే మీరు వదిలేస్తానంటే ఒప్పుకున్నాను. కానీ 2000తో ఇక్కడ బ్రతకటం కష్టమని అంటున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ సంగతి తెలిసే నిన్ను మీ ఊరు వెళ్ళమంటున్నది. ఇక్కడ ఆ డబ్బుతో బ్రతకటం కష్టమే. రోజు రోజుకి రేట్లు పెరిగిపోతుంటాయి. పల్లెటూరిలో నీకు ఆ సమస్య ఉండదు, కానీ నాకు అక్కడ వేరే సమస్యలు ఉంటాయండి. అందుకని ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నాను నిబ్బరంగా అంది జయలక్ష్మి. నీ ఇష్టం, నేను ఇచ్చేది ఆ 2000. అది గుర్తుంచుకో కోపంతో అన్నాడు రాజారాం. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. జయలక్ష్మి తల వంచుకొని ఉంది. రాజారాం ఆమె వైపే చూస్తున్నాడు. అతనికి కొన్ని క్షణాలు మనసులో జాలి వంటిది కలిగింది. తన భార్య మంచిదే, అమాయకురాలు కూడా. లేకపోతే తను ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటానని అంటే ఏ గొడవ చేయలేదు. నేనెట్లా బ్రతకాలండి పిల్లాన్ని పెట్టుకొని అని మాత్రం అంది. అందుకే నెలకు 2000 ఇవ్వాలనుకుంటున్నాడు. అలా కాకుండా అరిచి గోల చేసి ఏడుపులు పెడబొబ్బలు పెట్టి ఉంటే కోర్టుకి పోవే, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని ఉండేవాడు. జయలక్ష్మి మంచిదే, కానీ వాళ్ళ ఊరు వెళ్ళిపోవడానికి ఒప్పుకోవటం లేదు. అదే తలనొప్పిగా ఉంది. నిజానికి 2000తో ఒంటరి ఆడది పిల్లాడిని పెట్టుకొని ఈ సిటీలో బ్రతకటం ఎంతో కష్టం. ఏం మాట్లాడవేం రెట్టించాడు రాజారాం. సరేనండి, మీ ఇష్టం వచ్చినట్లు కానివ్వండి తల వంచుకొని చెప్పింది జయలక్ష్మి. అమ్మయ్య, ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. మరి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తావు అడిగాడు రాజారాం. ఏదైనా గూడు చూసుకోవాలి కదండి, చూసుకొని వెళ్ళిపోతాను అన్నది. అదేదో త్వరగా చూడు అని వెళ్ళిపోయాడు రాజారాం. రాజారాంకి జయలక్ష్మితో పెళ్ళై 7 ఏళ్ళయింది. గోపి పుట్టి 3 ఏళ్ళయింది. పల్లెటూరి అమ్మాయి అని అయిష్టత చూపించిన తల్లి బలవంతంగా అంటగట్టిపోయింది. ఎలాగో కాపురం చేస్తున్న అందరి భార్యల నాగరికత లేదని, ఫ్యాషన్ తెలియదని విసుక్కుంటూనే ఉండేవాడు. ఈ మధ్య అతనికి రాణి పరిచయమైంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. భార్యను వదిలించుకుంటే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టింది రాణి. ఆమె తన సెక్యూరిటీ చూసుకోవాలి కదా. అది రాజారాం కూడా అర్థం చేసుకున్నాడు. తను రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు జయలక్ష్మి షాక్ తినకపోవటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఏదో ఒక రోజున తను ఆమెను వదిలించుకుంటానని మానసికంగా సిద్ధపడిందేమో అనుకున్నాడు. 2000 భృతికి ఒప్పుకుంది. కానీ తమ ఊరి నుండి తండ్రిని అన్నదమ్ములను పిలిపించి
గొడవ చేస్తుందేమో అని సందేహం ఏ మూలో అతన్ని పీడిస్తుంది. ఈ సిటీకి వచ్చి వాళ్ళు తనను ఏమీ చెయ్యలేరు కానీ నలుగురిలో అల్లరి అవుతుంది, అంతకంటే ఏం లేదు. కానీ జయలక్ష్మి ఆ ప్రయత్నం కూడా ఏం చేయలేదు. ఒకరోజు సాయంకాలం రాజారాం ఆఫీస్ నుండి రాగానే జయలక్ష్మి సామాను సర్దుకొని సిద్ధంగా ఉంది. మీకోసమే ఎదురు చూస్తున్నానండి, ఈ పూట వెళ్ళిపోతున్నాను అంది. మంచిది, సిటీలోనే ఉంటానంటున్నావు కాబట్టి నెల నెలా వచ్చి డబ్బు తీసుకెళ్ళు అని 2000 ఆమె చేతిలో పెట్టాడు. ఆమె తల ఊపింది. రాజారాం ఫ్లాట్ బయటకు వచ్చి ఏదైనా ఆటో ట్రాలీ కనబడుతుందేమోనని చూశాడు. అటువంటిదేమీ కనబడలేదు. సామాన్లు ఎలా తీసుకెళ్తావు? ఆటో ట్రాలీ మాట్లాడుకోలేకపోయావా? పోనీ మన అపార్ట్మెంటు వాచ్మెన్కి చెప్పినా తీసుకువస్తాడు కదా అన్నాడు రాజారాం. అక్కర్లేదండి, ఎదురు అపార్ట్మెంట్లోనే చూసుకున్నాను. రోడ్డు దాటడమేగా, దానికి ఆటో ఎందుకు అని నవ్వింది జయలక్ష్మి. జయలక్ష్మి చెప్పింది విని షాక్ తిన్నట్లు బిగుసుకుపోయాడు రాజారాం. తమ అపార్ట్మెంట్కి ఎదురుగా రోడ్డు అవతల ఉంది శాంతి అపార్ట్మెంటు. అందులో ఫ్లాట్ అద్దె 5000కి తక్కువ లేదు. తను జయలక్ష్మికి ఇస్తానని చెప్పింది నెలకి 2000. మరి 5000 అద్దె చెల్లించి అందులో ఫ్లాట్ ఎలా తీసుకుంటుంది? అతనికే అర్థం కాలేదు. నీకేమైనా మతిపోయిందా? అందులో ఫ్లాట్ అద్దె ఎంతో తెలుసా? నెలకు 5000. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? నేను ఇచ్చేది 2000 తెలుసుగా సీరియస్గా అన్నాడు రాజారాం. నేను అందులో ఫ్లాట్ అద్దెకు తీసుకోలేదండి. మరి వాచ్మెన్ గదిలో ఉండబోతున్నాను. ఏంటి, వాచ్మెన్ గదిలోనా? అది సింగిల్ రూమ్. అందులో నువ్వు ఉంటే మరి వాచ్మెన్ ఎక్కడుంటాడు? అందులోనే ఉంటాడు. ఏంటే నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అక్కడ వాచ్మెన్ నారాయణ భార్య చనిపోయింది, ఒంటరిగా ఉంటున్నాడు. తల్లి ఉంటుందనుకోండి, నేను అతనితో ఉంటానని అడిగాను. అంతా విని సరేనన్నాడు. మీరు రాణిని పెళ్లి చేసుకుంటున్నారు, నేను నారాయణతో ఉంటాను, తప్పేముంది? ఏంటి నువ్వనేది? కోపంతో కేకలు పెట్టాడు. అర్థం కాలేదా? నేను నారాయణతో కలిసి కాపురం పెడుతున్నాను. ఇంటికి అద్దె లేదు, కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు లేదు. మీరు 2000 ఇస్తారు, అతనికి 2000 జీతం ఇస్తున్నారు. పైగా ఇస్త్రీ చేసి డబ్బు సంపాదిస్తాడు. హాయిగా గడిచిపోతుంది. గోపిని మంచి స్కూల్లో చదివించొచ్చు. ఏమంటారు? రాజారాం కోపంతో ఊగిపోతూ జయలక్ష్మిని చాచి లెంపకాయ కొట్టాడు. నా పరువు తీయాలని చూస్తున్నావా? నోరు మూసుకొని ఇంట్లో పడుండు, కాలు బయట పెడితే చంపేస్తాను అని కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తారు? పక్క ఫ్లాట్స్ వాళ్ళు వింటారు అని తలుపులు మూసి నవ్వింది జయలక్ష్మి. వామ్మో, పల్లెటూరు దానికి ఇంత తెలివా? ముచ్చుముఖంది ఇంత ఆలోచన చేసిందా? తనని వదిలి ఏదో అపార్ట్మెంటు వాచ్మెన్తో కాపురం పెడితే ఇంకేమైనా ఉందా? తను బతికి ఉండి చచ్చినట్టే. అంతా ముఖాన ఉమ్మేస్తారు. ఛీ అనుకున్నాడు. అలాంటి దృశ్యం కళ్ళ ముందు కనిపించి కంపించిపోయాడు రాజారాం. తను ఎంత తెలివి తక్కువ ఆలోచన చేశాడు అనుకొని లెంపలు వేసుకున్నాడు. కథ పేరు పల్లెటూరి పిల్ల. రచించిన వారు సిఎస్ఆర్ ప్రసాద్ గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.